హాయ్ హలో అండి. నిన్న నైట్ అయితే మనకి 9కి ఫోన్ వచ్చిందండి. అన్న అట్లా మా బొమ్మ వచ్చేటప్పుడు ఫుల్గా డ్యామేజ్ అయిపోయిందన్న. చేతులు, తొండం, కాళ్ళు, నడుం, చెయ్యి అయితే మొత్తం ఇరిగిపోయిందన్న. నువ్వు వచ్చి ఎలాగైనా సరే సెట్ చేయాలని మనకు ఫోన్ చేశారు. తెల్లారితే వినాయక చవితి అని సరే అని మనకు ఫోన్ చేసేటప్పటికి మనం వెంటనే అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళానండి. మనం వెళ్ళేటప్పుడు 10 అయింది. కానీ మనకి వర్క్ అంతా పూర్తి అయ్యేటప్పటికి నైట్ 2 అయిందండి. బొమ్మ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అది మొత్తాన్ని మనం పిఓపితోనే సరి చేసామండి. పిఓపితో రుద్రాక్షల్ని, షేపులు కానీ, హ్యాండ్ కానీ, తొండం కానీ మొత్తం మనం పిఓపితోనే సెట్ చేసామండి. నాకైతే చాలా టైం పట్టేసింది. అసలు నైట్ నిద్ర కూడా లేదు. తెల్లారి చేస్తూనే ఉన్నాం వర్క్. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే దాన్ని నేను చేశానండి. మీరే చూడండి, హ్యాండ్ అయితే మొత్తం ఇరిగిపోయింది. ఫింగర్ని సెట్ చేశాను. మళ్ళీ తొండాన్ని, చేతిని, కాళ్ళకున్న గజ్జలతో సహా అన్నీ మనం పిఓపితోనే సరి చేశానండి. 80% అయితే మొత్తం సెట్ అయిపోయింది. మీరే చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా. అయితే దీనికైతే మనం ఫస్ట్గా బ్లాక్ పెయింట్ వేసుకొని మనకి రుద్రాక్షకి ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి ముందు మొత్తం నేను బ్లాక్ వేస్తానండి. వాళ్ళు కూడా డిజైన్ చేసే వాళ్ళు కూడా బ్లాకే వేస్తారు. బ్లాక్ వేసి బ్లాక్ మీద గోల్డ్ అప్లై చేస్తానండి. మొత్తం దీనికి మొత్తానికి మెటాలిక్ కలర్లు అయితే త్వరగానే అయిపోయింది, కానీ స్కిన్ కలర్కి నాకైతే చాలా టైం పట్టింది. స్కిన్ కలర్ కలపాలంటే మళ్ళీ యాస్టీజ్ కలర్ కలపాలి కదా. బొమ్మ అయితే మొత్తం అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి, డ్యామేజ్ అయిపోయి, చుక్కలు చుక్కలుగా గీతలు పడిపోయి చాలా దారుణంగా ఉందని మీరు వీడియోలో చూసే ఉంటారు. మొత్తం బొల్లు మచ్చలా మొత్తం పెచ్చులు ఊడిపోయిందండి. వచ్చేటప్పుడు పెట్టుకున్న కొండ మీద ఇది కూడా తెచ్చేదారిలో కొంచెం ఏదో అడ్డం వచ్చి కొంచెం బాగా గీతలు పడిపోయి డ్యామేజ్ అయిపోయిందంటండి బొమ్మ మొత్తం. అది మొత్తాన్ని సరిచేసేటప్పటికి నాకైతే తలప్రాణం తోక్కొచ్చిందండి. కానీ ఎలాగైనా సరే చెయ్యాలని చెప్పి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఈ బొమ్మను మాత్రం అన్ని చిన్న చిన్నగా చేయాల్సిందని, పెద్ద బొమ్మను చేయాలని చెప్పి నేనైతే మొత్తం కలర్లు మిక్స్ చేసి 100% కాబట్టి 90% కవర్ అయ్యేటట్టు చూశానండి. మీరే చూడండి, వీడియోలో మీకు అర్థమవుతుంది చూస్తూ ఉంటే. చాలా కష్టపడ్డాను బొమ్మకైతే. నిద్ర లేదు, కళ్ళు మంటలు. అయినా సరే బొమ్మ తెల్లారితే వినాయక చవితి ఎట్లయినా సరే చేసేయాలి. మళ్ళీ వాళ్ళకి డెకరేషన్ చేసుకోవాలన్నా నువ్వు ఎట్లయినా చెయ్యని మనల్ని అడిగేటప్పటికి మనం మాత్రం నిర్మోహమాటంగా పదండి వెళ్దాం చేసేద్దాం అని చెప్పి నేను చేయడం అయితే జరిగింది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్ టచ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే అసలు ఆశ్చర్యపోయారు. ఎలా అన్న ఇలాగా మొత్తం ఇరిగిపోయినాయి, ఎక్కడికక్కడ ఇరిగిపోయి పడిపోయినట్లు కూడా నువ్వు నిలబెట్టి చేసావు. నువ్వు చాలా గ్రేట్ అన్న. నీ వీడియోలు చూసి నేను కాంటాక్ట్ అయ్యాము. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న చెప్పి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. నేనైతే చాలా హ్యాపీ ఇంత అవకాశం నాకు వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనకాపల్లి అబ్బాయి, విజయవాడ అమ్మాయి.